ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇతని వల్ల జాగృతి చాలా డిస్టర్బెన్స్ అయ్యింది అని చెప్పేసి చాలామంది అన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ జాగృతి అన్న కదా, ఈ బీఆర్ఎస్ జాగృతి వల్ల ఎవరైతే చేసినారో వాళ్ళకి సంబంధించి తెలంగాణ జాగృతి వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. అందులో కీలక అంశాలనే బయటికి రావడం జరిగింది. ఇతను చేసిన అన్యాయాలైనా లేకపోతే దోపిడీలైనా ఇవన్నిటి గురించి, అంటే ఇప్పుడున్న జాగృతిలో ఉన్న వ్యక్తులు పర్మనెంట్గా అంటే ఇతనిలాగా కాకుండా కవితకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? మళ్ళీ ఏమన్నా ఇక్కడ నేను ఒకటి మళ్ళీ చెప్తున్నా బ్రదర్, దయచేసి మీరు కూడా ఏం అనుకోకండి. టైం వేస్ట్. ఒక వెళ్ళిపోయిన వ్యక్తుల గురించో లేకపోతే దీన్ని 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 పతనం చేయాలని చూసిన వాళ్ళు, దీన్ని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉన్నదాన్ని అనారోగ్యం వైపు తీసుకెళ్లాలని అనుకున్న వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. కానీ ఒకటి మాత్రం గొప్ప లక్ష్యం కలిగినటువంటి సంస్థ జాగృతి, మంచి ఉద్దేశంతో ముందుకు పోవాలనుకుంటున్న సంస్థ జాగృతి. తర్వాత ఈ సమాజం పట్ల ఏమంటారు ప్రేమ కలిగి దయ కలిగి నిశ్చితంగా సమస్యలను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంబంధించినటువంటి సమస్య పరిష్కరించబడాలని, ఇక్కడ ఆత్మగౌరవం నిలబడాలని బలంగా కోరుకునే నాయకురాలు మాత్రం కవిత. కాబట్టి అట్లా మంచి ఉద్దేశాలు ఉన్నటువంటి ఒక నాయకురాలు, ఒక రోల్ మోడల్గా ఇవాళ మనకు కనబడతా ఉంది. తర్వాత ఆదర్శనీయమైన జీవితాన్ని తను గడుపుతూ వచ్చింది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఒక మహిళ అయినప్పటికీ, ఒక ఆడబిడ్డ అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏమంటారు చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించేటటువంటి పరిస్థితికి వెళ్ళింది. అయినా కూడా మొక్కవోని దీక్షతో మళ్ళీ వచ్చి ప్రజా సమూహంలో నిలబడి ప్రజల కోసమే నేను నిలబడతాను, ఒకవేళ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నన్ను మీరు తగ్గించలేరు ప్రజల దగ్గర, కాబట్టి నేను ముందుకు సాగుతానని ధైర్యంగా చెప్తున్నాడు ఒక దీశాలి కవితక్క. అటువంటి నాయకత్వం, అటువంటి నాయకురాలతో పాటు ఆ నాయకత్వంలో పనిచేయడానికి నాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు, సమాజం అంతా ఆలోచిస్తున్నప్పుడు ముందుకే పోతాం తప్ప ఇంకా అక్కడ ఆగడానికి కానీ దాన్ని ఆపుకోవడానికి ఆపే శక్తి ఎవరికి లేదు, ఆగే ఆలోచన మాకు లేదు. ఒకప్పుడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అన్న పేరు ఇప్పుడు దేవనపల్లి కవితగా మారింది. ఎందుకు ఇంత వ్యతిరేకత ఒకటేసారి రావాల్సి వచ్చింది? ఎక్కడ మారింది, ఎవరు మార్చినారు? నాకైతే ఇక్కడ అట్లా కనపడలేదు. అట్లా మార్చాల్సిన అవసరం కూడా లేదు. కేసీఆర్ పార్టీ నుండి రాజీనామా చేసింది, కేసీఆర్ పార్టీ నుండి తీసేసిండు. కవిత ఎగ్జిట్ అయినా కూడా పార్టీకి లాభం లేదనే ఉద్దేశంతో కల్వకుంట్ల రాజకీయాల్లో బ్రదర్, రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఒకవేళ రాజీనామా చేశారు, లేకపోతే ఇంకొక పార్టీలో చేరుతారో లేకపోతే ఇంకొకరి పార్టీలో చేరుతారో మీరు ప్రచారం చేసినా కూడా తను కేసీఆర్ కూతురు కాకుండా పోదు కదా. కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినప్పుడు కవిత గారు ఎందుకు కాకుండా పోతారంటున్నాను నేను. ఓకే, సో ఇదే విషయాన్ని అంటే పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోకుండా ఇంతకాలం వరకు కేసీఆర్తో పాటు నడిచి కేసీఆర్కి వెన్నుపోటు ఓడిచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిందని ఒక సోషల్ మీడియాలో ఒక అయితే ఈ ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కేసీఆర్కి కవితక్క ఎక్కడ వెన్నుపోటు పొడచలేదు, వెన్నుపోటు పొడవబడింది. కేసీఆర్ గారిని కాపాడడం కోసం, కేసీఆర్ గారి పార్టీని కాపాడడం కోసం, భారత రాష్ట్ర సమితిని నిలబెట్టడం కోసం, ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ ఉంటుందని మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటను నిలబెట్టడం కోసం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరి గౌరవ మర్యాదలు నిలబెట్టడం కోసం తాను వెన్నుపోటు పొడవబడింది తప్ప ఆమె వెన్నుపోటు ఎక్కడ పొడవలేదు. ఆమె ప్రజల వైపు ఉన్నది, ఆమె ప్రజల పక్షాన నిలబడదు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నది, ప్రజల సమస్యలు తీసుకొని పోరాడింది. ఇక్కడి నుంచి పార్లమెంట్ దాకా ప్రజల గొంతును, ప్రజల వారిని వినిపించింది. అయితే నేను ఇక్కడ సూటిగా ఇంకో మాట ఏం చెప్తానంటే, పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఎందుకు కల్వకుంట్ల కవిత అనేది అప్పుడు పెళ్ళయ్యే ఉంది కదా తనకి, మరి అప్పుడు ఎందుకు మార్చాలని మీకు ఆలోచన రాలేదు? ఎందుకు మార్చుకోమని ఈ బుద్ధి రాలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి? అంటే వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం కుట్రపూరితంగా జరుగుతున్నది అనడానికి నేను చెప్తున్న నిదర్శనం ఇది. ఇప్పుడు మీ చిన్న చిన్న కురస బుద్ధిని మానుకోండి, ఇటువంటి సమాజం గమనిస్తుంది. మీరు కనీసం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం మర్చిపోయి మాట్లాడితే మంచిది కాదు. రాజ్యాంగాన్ని కూడా మేము గౌరవించమనేటటువంటి పద్ధతులు ఉంటే మనం ఏం చేయలేము. ఇక్కడ ఆమె ఇంటి పేరును కాదు కదా, మీరు ఇంకో ఏ రకం కూడా ఆమెను తక్కువ చేయించలేరు, ఆమెను తుడిచిపెట్టలేరు. ఆమెను మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టిననే సమాజానికి వెళ్ళిపోయింది, తెలిసిపోయింది. తర్వాత ఆమె ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆమె అనుకున్న లక్ష్యం వైపు ఎట్లా ముందుకు పోవాలనేది తన సాహసం ఏంటిదో ప్రజలకు అర్థమైంది, తన పట్టుదల ప్రజలకు అర్థమైంది. ఇంకా ఇప్పుడు చివరికి వచ్చి ఆ ఇంటి పేరు పట్టుకొని వేలాడదాం అంటే నిజంగా ఇంటి పేరు ఉంటేంది లేకపోతే ఏంది? ఈ తెలంగాణ సమాజమే పెద్ద పేరు తనకి, ఈ తెలంగాణ ఆత్మగౌరవం అనేటటువంటిదే పెద్ద పేరు, ఈ తెలంగాణ పేగుబంధమే ఆమెకు గొప్ప పేరు. ఇప్పుడు ఇక్కడ కల్వకుంట్ల కవిత అన్నా కూడా ఈ తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ఉద్యమ నాయకురాలు అంటారు కానీ ఇంకో ప్రాంతం పేరు చెప్పరు కదా, ఇంకొక ఎక్కడ మాట్లాడరు కదా. తన ప్రతిష్టను భంగం కలిగించడం కోసం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా అబాసు పాలవడం, అపహాస్యం పాలవడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకేం నెరవేరదు. ఆమె కీర్తిని వీళ్ళు తగ్గించలేరు, ఆమె పనితనాన్ని వీళ్ళు
ఏమంటారు పోటీ పడలేరు. ఆమె పట్టుదల ముందు వీళ్ళు ఎందుకు పనికిరారు. ఆమె కార్యదీక్ష ముందు ఈ కుట్రలు చేసేవాళ్ళు దిగదుడుపు అంటున్నా నేను.